ఏది పాపం ఏది పుణ్యం అనే మన ప్రశ్నకి వ్యాస మహర్షి ఇచ్చిన వివరణ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి ఒక సామాన్యుడు వ్యాస మహర్షి దగ్గరకు వచ్చి, స్వామి, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు చదివి అర్థం చేసుకునే జ్ఞానం, స్థాయి నాకు లేవు. ఏది పాపము ఏది పుణ్యము ఒక్క శ్లోకంలో నాకు వివరిస్తారా అని అడిగాడు. ఒక్క శ్లోకం కూడా అవసరం లేదు, అర్ధ శ్లోకంలో బోధిస్తాను అంటూ వ్యాసమహర్షి ఈ శ్లోకం చెప్పారు. శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం. ఈ శ్లోకంలో రెండవ భాగమైన అర్ధ శ్లోకానికి అర్థం ఏమిటంటే పరోపకారమే పుణ్యం, పరపీడనమే పాపం అని. ఈ అర్ధ శ్లోకాన్ని అనుసరించి మనం సాధన చేస్తే మానవ జీవితం ధన్యమవుతుంది.